రాజకీయాల్లో అనుకోని సంఘటనలు అద్భుతం అనిపించే సన్నివేశాలు మనకు తరచుగా కనిపిస్తుంటాయి. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎవరు ఎప్పుడు స్టార్ అవుతారనేది ఎవరు ముందుగా ఊహించలేరు. అలాంటి ఒక ఆశ్చర్యకరమైన వార్త అందరికీ ఒక సెన్సేషనల్ కలిగించింది. విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడం. జర్నలిస్టుల్లో అంటే పొలిటికల్ జర్నలిస్టుల్లో లేదా విశ్లేషకుల్లో చాలామంది భవిష్యత్తు రాజకీయాలను ఊహిస్తుంటారు. ఇలా జరగవచ్చు, అలా జరగవచ్చు, బీజేపీ బీఆర్ఎస్ కలవచ్చు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవచ్చు, ఇట్లా ఊహాగానాలు చేస్తుంటారు. ఉదాహరణకు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఎక్స్పాన్షన్, మంత్రివర్గ విస్తరణ అంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తుంటాయి. అవి ఇప్పుడున్న లెక్క ప్రకారం మరో 6 ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని చర్చించేందుకే రేవంత్ రెడ్డి వెళ్ళారు అని మనం గత ఏడాదిన్నరగా చూస్తూనే ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చాక ఆ మంత్రివర్గ విస్తరణ గురించి ఎలాంటి సమాచారం ఉండదు. ఒకసారి ఇలా ఊహాగానాలు చేసి వాళ్ళది నిజం కాకపోవడంతో దాని మీద ఆయా మీడియా సంస్థలు వివరణ కూడా ఇవ్వవు. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ స్థానాలు అవకాశం ఉండగా అందులో పొత్తులో భాగంగా ఒకటి కమ్యూనిస్టులకు ఇస్తే మరో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ. ఈ మూడిట్లో అభ్యర్థులు ఎవరు అనే దాని మీద కొంతకాలంగా పత్రికల్లో కావచ్చు, ఇతర ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరు ఏ పేర్లు వేసినప్పటికీ వాటిలో మాత్రం విజయశాంతి పేరు లేదని చెప్పవచ్చు. గత ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన విజయశాంతి ఆ తర్వాత యాక్టివ్గా లేరనేది అందరూ ఒప్పుకునే విషయం. పార్టీ సమావేశాల్లో కూడా ఆమె కనిపించడం లేదు. ఒకప్పుడు స్టార్ కంపెయినర్గా ఉన్న విజయశాంతి స్తబ్దుగా ఎందుకు ఉంటుంది అని పార్టీ నేతలు ఆమె ఇంటికి పోయి అడిగిన సందర్భాలు కూడా మనకు కనపడలేదు. అలాంటి విజయశాంతికి అవకాశం ఉన్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని ఎంపిక చేయడం కొంతమందికి ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు. అయితే విశ్లేషకులు కూడా విజయశాంతి పేరు పరిశీలనలోకి వస్తుందని, ఆమెకు అవకాశం ఉందని కూడా ముందస్తుగా ఎలాంటి వార్తలు వేయలేదు. ఇక విజయశాంతి ప్రస్థానం గురించి చూస్తే ఒక స్టార్డమ్, తెలుగులో వాణిశ్రీ, జయసుధ, ఆ తర్వాత పేరు మనం విజయశాంతిని చెప్పుకుంటాం. అంటే ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. ఆ రోజుల్లో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు పోటీగా విజయశాంతి సినిమాలు నిర్మాణం అయ్యేవి. మాస్ ఓపెనింగ్స్ కూడా ఆమెకు ఉండేవి. అంత స్టార్డమ్ అనుభవించిన నటి సినీ రంగంలో భవిష్యత్తు అంటే కెరీర్ ఉజ్వలంగా ఉన్నప్పుడే ఆమె తెలంగాణ నేపథ్యం ఉన్నదని చెప్పి ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. తొలుత సొంతంగా పార్టీ పెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ పార్టీలో విలీనం చేశారు. కేసీఆర్ ఏ విధంగా అయితే బీఆర్ఎస్లో గౌరవం దక్కిందో అలాంటి గౌరవాన్ని పొందారు. అక్కడ ఇమ్మడం లేక మళ్ళీ బయటకు వచ్చారు. ఒక సందర్భంలో మెదక్ నుంచి పోటీ చేసి పార్లమెంటుకు కూడా ఎంపికయ్యారు. అయితే విజయశాంతి తొందరపడి నిర్ణయాలు తీసుకుందా లేకపోతే ఆమె నిర్ణయాల్లో బిడిసికొట్టాయనే విషయం పక్కన పెడితే ఈ టైంలో మళ్ళీ ఆమెకు గౌరవం దక్కడం మాత్రం సినీ అభిమానులకు, ఆమె ఫాలోవర్స్కు అందరికీ సంతోషపరిచే వార్తే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి ఎమ్మెల్యేగా మనం మహానటుడు ఎన్టీఆర్ను పేర్కొంటాం. తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బాబు మోహన్, కోటా శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళు కూడా జయసుధ వీళ్ళందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక సినీ రంగం నుంచి ఎమ్మెల్సీగా ఎంపికవుతున్న హీరోయిన్గా మనం విజయశాంతిని పేర్కోవచ్చు. ఆమె మరి శాసన మండలికి వెళ్ళి అక్కడ ఆమె వాగ్దాటితో ఆమె ఏ విధంగా స్పందిస్తారనేది మనం వేచి చూడాలి. అయితే సినిమా వాళ్ళను ఉపయోగించుకొని వదిలేస్తారు అనే అపప్రదను కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకోవడానికి గతంలో దాసనారాయణరావుకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినట్టుగానే ఈ రోజున విజయశాంతి సేవలు అవసరమని భావించి ఆమె ధైర్యంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరింది అనే ఉద్దేశంతో చేరే క్రమంలో ఇచ్చిన హామీ మేరకు
ఎమ్మెల్సీగా విజయశాంతికి అవకాశం కల్పించినట్టుగా మనకు స్పష్టమవుతుంది.